చెప్పేటట్లు కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎవరంటే ఆలకిస్తారు? దేవుడు. ఎవరు ప్రార్థన? ఎలాంటి టైంలో? అన్ని టైంలో 24 hours మన ప్రార్థన వింటూ ఉంటాడు. యేసు ప్రభుకి మనల్ని చూడడమే ఆయన పని. ఆయనకు కండ్రెప్పలు ఉండవు అనమాట. ఇట్లనే చూస్తుంటాడు. ఒక్క సెకండ్ ఇట్లా కండ్రెప్ప ఇట్లా అన్నడానికో మన బతుకు బస్ స్టాండ్. అయితే ఆయన అంతగా మనం ప్రేమిస్తుంటాడు. చెప్తాం ఒకసారి, చూద్దాం. ఎవరు ఫస్ట్ రెడీ? కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. అరే, నేను నెమ్మది చెప్పినప్పుడు నెమ్మది చెప్పాలి కదా. కీర్తనలో అదేంట్రా 55:17. అరే, మీకు చెవులు లేవా? ఉన్నాయి కదా, కానీ చెవులలో మట్టి పోసుకున్నావు కదా. ఓకే, అందుకనే దేవుడు మనకు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. అంటే ఎక్కువ వినాలా, ఎక్కువ వినేటోళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుందంట. ఎక్కువ మాట్లాడేటోళ్ళకి దమాక్ ఖరాబ్ అవుతుందంట. కాబట్టి మీరు తక్కువ మాట్లాడాలా, ఎక్కువ వినాలా. అప్పుడు అందరూ అనుకుంటారు, ఈజ్ ఎ వైజ్ మ్యాన్, వైజ్ ఉమెన్, జ్ఞానం గల పురుషుడు, జ్ఞానం గల స్త్రీ అంటారు. రెడీ? ఇప్పుడు ఎవరికోసం చూద్దాం. నేను ఇప్పుడు నెమ్మది చెప్తే నెమ్మది చెప్పాలా, గట్టి చెప్తే గట్టి చెప్పాలి. కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇప్పుడు నేను యాక్షన్సే చూపెడతా, మీరు వాకింగ్ చెప్పాలా. వీడు పొద్దున్న వాకింగ్ జాగింగ్ చేస్తున్నది, పొద్దున మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చేది సడన్గా. రెడీ? నాన్న ఎన్ని రౌండ్స్ అయినా వాడి ఇదేంటి చెప్పండి? 17. వావ్ క్లాప్స్ కొడదాం. 1 2 3 4 5. వావ్ చెప్పండి. వావ్. రైట్. ఎవరన్నా చూడకుండా నిలబడి చెప్పాలా. ఎవరు చెప్తారు? అబ్బాయిలా అమ్మాయిలా? చెప్పాక ఒక ఆమె చెప్తాను. చెప్పు, నువ్వే నిలబడు. రెడీ? చెప్పు. మొరపెట్టుకోదు. రైట్, కొట్టండి అక్కకి. 1 2 3 4 5. వా. ఇంకా అబ్బాయిలు ఎవరు చెప్తారు? చెప్పాను. రైట్, వెరీ గుడ్. మన పరువు కాపాడాడు. అక్క రాక, అక్కకు ఒక గిఫ్ట్ ఇద్దాం. వెరీ గుడ్. కీర్తనలు 50 కొట్టండి. 1 2 3 4 5. ఇక్కడ రా, నువ్వే రా. అక్క వీళ్ళకి ఇంకా ఎవరు చెప్తారు? ఇంకొకళ్ళకి చెప్తావా? కరెక్ట్ చెప్పాలి. రెడీ.
17. నేను డాడీ మొరపెట్టుకోదు ఆయన. రైట్, వెరీ గుడ్. కొట్టండి ఆయన కూడా. 1 2 3 4 5. వావ్, ఆవ్. రైట్. వీళ్ళకి ఒక గిఫ్ట్, ఇట్రా అక్కకు ఒక గిఫ్ట్, మరి అన్నకు ఒకటి. అందరు గుడ్డు క్లాస్ కొడదాం. గుడ్డు గుడ్డు చెప్పండి. గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. ఎవడది గాడిద గుడ్డు అన్నది? వెరీ గుడ్ రా, మీరు అంత వెరీ గుడ్. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. బా ఒరే ఒరే, నువ్వు రన్నింగ్ రేస్ చేసినందుకు గిఫ్ట్ ఇవ్వాలా నీకు? ఎస్. ఓకే, సరే చెల్లెని తీసుకొని కూర్చో. నువ్వు పోయి చెల్లెని తీసుకొని కూర్చో. ఆ చెల్లె ఇక్కడనే సుసు చేసేటట్టుంది. రెడీ? అందరు రెడీగా ఉన్నారా? ఓకే, ఇంకెవరన్నా చెప్తారా? అందరికి వచ్చేసిందా? ఎస్. అందరూ ఒకసారి చేతులు పట్టుకోండి. దేవుడు మన ప్రార్థన వింటాడా వినడా? నా దగ్గర నాకు ఇష్టమైన పిల్లలు 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 మంచి పిల్లలు, యేసయ్య పిల్లలు, ముద్దు పిల్లలు, ఏమన్న పిల్లలా, ఖానాపూర్ పిల్లలు, హైదరాబాద్, విబిఎస్ పిల్లలు, రాజు యొక్క పిల్లలు. అయితే నేను ఇప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు జవాబు చెప్పాలా. నాకు ఇష్టమైన ఒక స్టోరీ చెప్పినా కదా, ఈ స్టోరీ పేరే లూయిస్ ప్రేయర్. ఏంటి? లూయిస్ ప్రేయర్. లూయిస్ అన్న ఒక చిన్న అమ్మాయి, మీ బిగినర్ ప్రైమరీ ఏజ్లో ఉండే అమ్మాయి అన్నమాట. అయితే ఈ పాపకి చిన్న ఉన్నప్పుడు ఇలాగనే వీబీఎస్కి వచ్చేది, సండే స్కూల్కి వెళ్ళేది. అయితే ఆ సండే స్కూల్ వీబీఎస్లో ఆమె ఒక విషయం నేర్చుకుంది. ఏంటంటే యేసయ్యకి ఆమె హృదయాన్ని ఇచ్చిందనమాట. ఎలాగంటే సండే స్కూల్లో టీచర్ చెప్పేది, ఏ పిల్లలు మీకు సంగతి తెలుసా, మనము మంచిగా ఉన్నాము, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాము, చర్చ్కి వస్తున్నాము, కాబట్టి మనం అందరం క్రిస్టియన్స్, మనందరం పరలోకం పోతామని అనుకోవచ్చు. కానీ అది తప్పు. మరి మనమందరము పాపులము. ఏంటి? మనం అందరము పాపులము. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము, మనం మంచోళం కాదు అని చెప్పారన్నమాట. లూయిస్కి అవునా, నేను ఇంత చిన్న పాప కూడా పాపి నేనంటే, అవును, ఎంత చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా మనం పుట్టుకతోటే పాపం చేసాం, మనం ఎవ్వరం పరలోకానికి పోలేము, మనందరం నరకానికి పోతాము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఎవరు? యేసయ్య. చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. యేసయ్య మనందరి కోసం చనిపోయాడు. తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు. యేసయ్య నీ కోసం శిక్ష తీసుకున్నాడు. ఆయన దేవుడు, ఆయనకు మరణం లేదు. పాప పాప అటు ఇటు తిరగొద్దు అని చెప్పినప్పుడు లూయిస్ ఏం చేసింది తెలుసా? అవునా, అయితే నాకు యేసయ్య కావాలని చెప్పేసి లూయిస్ చెప్పింది, యేసయ్య నేను పాపిని, నా హృదయలోకి రా, నా పాపం అంతా నీ రక్తంలో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ప్రార్థన చేసింది. అయితే ఆమె జీవితంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ఎవరు వచ్చారు? అయితే ఆమె పేద కుటుంబానికి చెందిందనమాట. చూడండి, ఆమెకి సరైన షూస్ లేదు, సరైన డ్రెస్ లేదు. అందరు ఫ్రెండ్స్ ఏ లూయిస్ నీ షూస్ చూడు చినిగిపోయింది, ఎలక బయటకు వచ్చింది, అగో నీ డ్రెస్ చూడు చినిగిపోయింది అని అందరు పాపము ఆహాహా నవ్వేటోళ్ళు. పాపం లూయిస్కి చాలా బాధ అనిపించేది. ఏంటి నా బతికిదే ఇట్లా, మా మమ్మీ డాడీ వాళ్ళు పేదలు, వాళ్ళకి సరైన ఉద్యోగం లేదని అనుకోదు. కానీ ఆమె ప్రేయర్ చేసింది. మమ్మీ డాడీతో చెప్పింది, మమ్మీ డాడీ అందరూ ఎగతాళి చేస్తున్నారు, మమ్మీ అందరూ నన్ను బాధ పెడుతున్నారు, నాకు ఒక పేర్ ఆఫ్ షూస్, ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కొనేయండి మమ్మీ అంటే. పాపం మమ్మీ డాడీ కూడా చాలా బాధపడ్డారు. సారీ లూయిస్, మన దగ్గర డబ్బులు లేవు, క్రిస్మస్కే వస్తాయి డబ్బులు, ఇప్పుడు లేవు లూయిస్, ప్లీజ్ లూయిస్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మనము ప్రేయర్ చేద్దాం, మా డాడీ మమ్మీకి మంచి జాబ్ రావాలా, మంచి డబ్బులు రావాలని ప్రార్థన చేద్దామంటే లూయిస్ ఏం చేసింది? ఓకే అన్నదా? లేకపోతే నాకు ఇస్తావా చస్తావా, నాకు అది కావాలా ఇది కావాలా,
నాకు ఇవ్వకపోతే నేను స్కూల్ పోను, నాకు ఇవ్వకపోతే నేను తిండి తినను అలుగుతారు కదా చాలామంది. అట్లా కాకుండా సరే మమ్మీ నేను ప్రేయర్ చేస్తా, నా హృదయంలో జీసస్ ఉన్నాడు, నా హృదయంలో ఎవరున్నారు, జీసస్ ఉన్నాడు, నేను జీసస్తో మాట్లాడతాను. ఆమె వెళ్ళి ఆ రోజు నైట్ యేసుతో మాట్లాడింది, ప్రార్థన చేసింది. యేసయ్య మరి నెక్స్ట్ సండే VBS సండే మా మమ్మీ డాడీ దగ్గర డబ్బులు లేవు, నా షూస్ ఏమో చినిగిపోయినాయి, నా డ్రెస్ చినిగిపోయింది, అందరూ ఎగతాలు చేస్తున్నారు. జీసస్ నువ్వు నా హృదయాలు ఉన్నావు కాబట్టి నాకు ప్లీజ్ హెల్ప్ చేయి జీసస్, ప్లీజ్ జీసస్ నాకు నెక్స్ట్ సండే లోపల ఒక పేర్ ఆఫ్ షూస్, ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కావాలా జీసస్, ఇస్తావు కదా. ఆమెకి మనసులో యేసయ్య ఎస్ అన్నట్టు వినపడ్డది. వావ్ థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు ఇస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట. అంత విశ్వాసం ఉండే. ఆమె ఏం చేసింది తెలుసా, మార్నింగ్ లేకగానే మమ్మీ డాడీ యేసయ్య నాకు నెక్స్ట్ సండే లోపల నాకు షూస్ డ్రెస్ ఇస్తున్నాడు, నేను థ్యాంక్ యూ కూడా చెప్పేస్తా అంటే వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు. నెక్స్ట్ సండే లోపల పైసలు ఎడుకలు వస్తాయి, ఏడుకలు తేవాలా, వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. అయితే అందరు చెప్పింది పక్కన ఫ్రెండ్స్కి అందరు, ఏ ఫ్రెండ్స్ జీసస్ నాకు నెక్స్ట్ సండే షూస్ డ్రెస్ ఇస్తున్నాడు. అక్కడ పక్కన ఒక జాయిస్ అంటుండేది, ఆంటీ ఆంటీ యేసే నాకు డ్రెస్సు షూస్ ఇస్తున్నాడు అనేసి అందరు చెప్తా ఉన్నది. మండే ట్యూస్డే మంచిగా చెప్తుంది, ప్రతిరోజు గురక పెట్టి పడుకుంటుంది, ఎంత ప్రశాంతంగా పడుకుంది చూసారా. ఆమెకి ఎంత విశ్వాసం అంటే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే నైట్ కూడా అదే విధంగా ప్రార్థన చేసింది. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్, నాకు రేపు ఏమిస్తున్నావు, ఏమిస్తున్నావు, 1 pair ఆఫ్ షూస్ 1 pair ఆఫ్ డ్రెస్ ఇస్తున్నావు అనేసి థ్యాంక్ యూ చెప్పి పడుకుంది. కానీ ఎవరికి నిద్ర లేదు ఇక్కడ, మమ్మీ డాడీకి నిద్ర లేదు. పొద్దున్న లోపల ఏడికెళ్ళేవాళ్ళ డబ్బులు, ఈ పాపనేమో ఇంత నమ్మకం ఏంటి, మా దగ్గర డబ్బులు లేవు కదా అని చాలా బాధపడ్డారు. వాళ్ళు కూడా పాపము టెన్షన్ పడ్డారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, ఏంటి ప్రభా ఆమె డిస్కరేజ్ కావద్దు, నీ మీద విశ్వాసం పోవద్దు, ఆమెనేమో ఏదో జోష్లో చెప్పేసింది అని అనుకుంటారు. కానీ లూయిస్కి మాత్రము దేవుడు నిజంగా ఇస్తాడని నమ్మకం ఉండే. పిల్లలు ఏమైందో తెలుసా, సండే మార్నింగ్ ఎవరో తలుపు కొట్టిరన్నమాట. హలో లూయిస్ అని తలుపు కొట్టిర్రు. ఎవరని చూస్తే పిల్లలు ఎవరో తెలుసా, ఆ ప్రక్కన ఒక జాయిస్ అంటే ఆ నేబర్ అంటే వచ్చింది. వచ్చేసి ఏయ్ లూయిస్కి ఒక సర్ప్రైజ్ ఉండదని చెప్పిరన్నమాట. ఏంటో సర్ప్రైజ్ అంటే, నేను సాయంత్రము మా పిల్లలు 2 అమ్మాయిల్ని తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళాము, వాళ్ళకి ఒక డ్రెస్సు ఒక షూస్ కొన్నాము, ఇంటికి వచ్చిన మా 2 పిల్లలకి ఆ షూస్ డ్రెస్సు సెట్ కాలేదు, సరిపోలేదు, అందుకని మా పిల్లలు మమ్మీ వై డోంట్ యూ గివ్ టు లూయిస్కి ఇస్తే కరెక్ట్ ఫిట్ అవుతుంది మమ్మీ, మనం ఇద్దాము లూయిస్కి అనేసి వాళ్ళు చెప్పారు. ఇదిగో లూయిస్కి 2 డ్రెస్ 2 షూస్ తెచ్చినాం అన్నాం. కానీ వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు, దేవుడు ఎట్లా వీళ్ళ ప్రార్థన ఆలకించాడు, పాప ప్రార్థన ఆలకించాడని. ఏ లూయిస్ సర్ప్రైజ్, ఆ ఆంటీ తీసుకొచ్చి ఇచ్చే లోపల లూయిస్కి చాలా సంతోషమైంది. థ్యాంక్ యూ జీసస్, నేను 1 pair ఆఫ్ షూస్ అడితే నువ్వు 2 pair ఆఫ్ షూస్ ఇచ్చావు, నేను 1 pair ఆఫ్ డ్రెస్ అడితే డ్రెస్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని ఆ రోజు సండే చూడండి ఎంత చక్కగా మరి ఆమె డ్రెస్సింగ్ అయ్యింది. పిల్లలు మన రాజు, మన గొప్ప దేవుడు మన యొక్క అవసరతలన్నీ తెలుసు. మనం ప్రార్థన చేసేటప్పుడు వింటాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్ట కదా ఆయన ఆలకించుడు. ఎంత మంచి దేవుడు కదా పిల్లలు. మరి మీరు కూడా దేవుడిని ప్రార్థన వినాలంటే మీ హృదయంలో ఎవరు ఉండాలో తెలుసా, యేసయ్య ఉండాలా. యేసయ్య లేకపోతే అన్ని చెడ్డ పనులు ఉంటాయి, బూతులు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, సాటులు చెప్పడం, అన్ని గలీజ్ పనులే ఉంటాయి. మనం ప్రార్థన చేయలేం, బైబిల్ చదవలేం, చర్చిలో సరిగా ఉండలేం. అందరు కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, వీలైతే చేతులు జోడించండి, తల వంచండి, వీలైతే మోకాలు ఉండండి, కళ్ళు మూసుకోండి, ఒకసారి గుండె మీద చేయి పెట్టండి. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడో లేదో చూడండి ఒకసారి. యేసయ్య లేకపోతే అడగండి, యేసయ్య నేను పాపిని నాయన, నువ్వు నా బదులుగా శిక్ష తీసుకున్నావు, నువ్వు ఎంత మంచి యేసయ్యవే, నా పాపం నీ రక్తంలో కడగండి యేసయ్య, నేను కూడా గలీజ్ పనులు చేయ, లూయిస్ లాగా నేను కూడా ఉంటా, నీ మీద నమ్మకం ఉంటా అని చెప్పండి. చిన్నపిల్లలు చెప్పలేకపోతే ఆయనకి చెప్పండి, తండ్రి నా కోసము యేసయ్యను పంపించినందుకు వందనాలు. యేసయ్య నా కోసము ఈ లోకానికి వచ్చి నా బదులుగా శిక్ష తీసుకున్నారు, నా కోసం చనిపోయి తిరిగి లేచారు. యేసయ్య నా హృదయంలోకి రండి, నా పాపాన్ని
నీ రక్తంలో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. యేసయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. నేను కూడా అన్ని విషయాల్లో లూయిస్ లాగా నీ మీద ఆధారపడతా. సాయం చేయడి యేసయ్యా, యేసు నామంలో ఆమేన్. రైట్. పిల్లలు ఒకళ్ళు నిజంగా ప్రార్థన చేశారంటే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. సో మా ఫ్రెండ్ లూయిస్ నచ్చిందా? మంచిగా ఉంది కదా. లూయిస్ గురించి నిజంగా జరిగిన కథ అనమాట. లాంగ్ బ్యాక్ నేను చాలాసార్లు చెప్పిన, నాకు చాలా నచ్చుతుంది అనమాట. కాబట్టి మాకు ఇంకొక ఫ్రెండ్ని తెచ్చిన, మా ఫ్రెండ్ని చూస్తారా? ఎస్, ఈయన మీ పేరు లూయిస్. నా బ్యాగ్లో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బ్యాగ్ ఏదాకా బ్యాగ్ వచ్చింది. ఆ బ్యాగ్లో ఒక ఫ్రెండ్ చైనా నుంచి వచ్చాడనమాట. ఎక్కడి నుంచి వచ్చాడు? చైనా నుంచి. చింగ్ చాంగ్ చింగ్ కోవిడ్ తీసుకొచ్చిండా? వెళ్ళ కాదాక అదేం తీసు కాదు, చింగ్ చాంగ్ కాదు రే, విను. ఏయ్ ఎవరు భయపడద్దు, సరేనా? హలో ఫ్రెండ్. హలో Hey Froggy. Yes, my name is Froggy. I am from China. Beka. ఏంటన్నా అందరు నవ్వుతున్నారు? సిగ్గేస్తుంది. అరే సిగ్గేస్తుందా? ఆ, అరే ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్. ఓ వీళ్ళకి కానలేదా? అయ్యి కానలేదా కాదు, ఈ ఊరి పేరే ఖానాపూర్. ఓ అంటే తినే పూరా? కానా 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 సోనా 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 సోనా. అరే కానా కానా సోనా సోనా కాదురా. నైతో లడాయి కర్నా కర్నా కర్నా. అరే అట్లా కాదు. బెక. అరే ఏంటి బెకబెక? అన్నయ్య బెక అంటే తెలీదా? ఏంటి బెకబెక? అన్నయ్య నా కడుపులో పురుగులు, ఆకలి. అవునా? ఆకలికి పురుగులు తింటావా? ఏమైందిరా? నాకు ఈగ దొరికింది, బాగుంది. ఈగలు తింటావా? ఏమైందిరా? నాకు దోమ దొరికింది. ఈగలు దోమలు తింటావా? చైనాలో అవే తింటారు అన్నయ్య. బెక అన్నయ్య. మరి ఇండియాకి ఎట్లా వచ్చావురా చైనా నుంచి? పారిపోయి వచ్చాను అన్నయ్య. పారిపోయి వచ్చావా? ఎందుకు? చైనాలో ఫ్రాగ్స్ తినేస్తున్నారు అన్నయ్య. నన్ను కూడా తినేసేస్తుంటే పారిపోయినా. మా ఆవిడని కూడా తినేసారు అన్నయ్య. మా ఆవిడ చచ్చిపోయింది అన్నయ్య. అయ్యయ్యో, మీ ఆవిడ చచ్చిపోయిందా? అవునన్నయ్య. చైనాలో చీమలు పురుగులు కూడా తినేస్తారా? అన్నీ తినేస్తారు అన్నయ్య. నేను సింగపూర్ పోయినప్పుడు నాకు కూడా తెలియకుండా ఒక హోటల్లో తింటా ఉంటే తర్వాత తెలిసింది అది ఫ్రాగ్ తినేసి అన్నట్టు. అయ్యో, మా ఆవిడని తినేసారా? మీ ఆవిడ కదా, అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం. అయ్యో, నువ్వు నన్ను తినవు కదా? నేను తినంలే, నువ్వు అట్లా కాదు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ VBSలో? VBSలో ఈగలతో వాళ్ళు కొట్టున్నారా? అరే ఈగలతో వాళ్ళు కొట్టుకోవట్లేరు. VBSలో వాళ్ళు చక్కగా ఫ్యాన్ల కింద పడుకుంటున్నారు. అరే VBS అంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? మంచిగా తాగిపిస్తారు, తినిపిస్తారు, ఫ్యాన్ల కింద పడుకోబెడతారు. అవునా? హాలిడేస్ కదా, ఇంట్లో మమ్మీ డాడీ తన్ని పంపిస్తారు. అవునా? అందుకని ఇక్కడికి వచ్చి లొల్లి లొల్లి చేస్తారు. అవునా? లొల్లి చేస్తారా? వీళ్ళు ఇక్కడికి వచ్చింది లొల్లి చేయడానికి. ఎక్కువ లొల్లి చేస్తే ఎక్కువ గిఫ్ట్లు పెట్టి ఎక్కువ చాక్లెట్లు ఇచ్చి పడుకోబెడతారు. అవునా? అవును కదా. బెక ఏమైందిరా? ఆకలి. నేను క్రిస్మస్కి మంచి ఫుడ్ చేసుకున్నా. ఏం ఫుడ్ చేసుకున్నావు? చీమల్ల చారు, ఈగల ఫ్రై, దోమల బిర్యానీ, తూనీగల కేకు. ఏంట్రా విచిత్రం? ఏం చేద్దాం, నాకు అవే ఇష్టం అన్నయ్య. ఫ్రాక్స్ అన్ని అవే తింటాయి, కానీ మా ఆవిడ చచ్చిపోయింది అన్నయ్య. అరే పోండ్రా, నీ మా ఆవిడ గురించి ఏంటి? పోన్లే, ఇండియాలో ఎవరు దొరకలేదా? ఇండియాలో ఫ్రాక్స్ అని నల్లగుంటాయి. ఏం కాదులే, ఎందుకు డిస్క్రిమినేషన్? అయితే నువ్వు ఇండియాలో బాగుందా నీకు? బాగుందన్నయ్య, కానీ అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకు?
నేను తినే ఫుడ్ ఎవరికి నచ్చట్లేదు. మరి ఏం చేద్దాం, నువ్వు ఫ్రాగ్ ఇవి కాబట్టి. సో మా పిల్లలు ఏం చేసేది తెలుసా, ఏం చేశారు? ఈరోజు ఒక మంచి స్టోరీ విన్నారు. నా గురించి మా ఆవిడ గురించి విన్నారా? అరే మీ ఆవిడ గురించి వినడానికి ఏమన్నా పెద్ద స్టోరీయా? కాదు, విను. అది ఏం స్టోరీ అంటే లూయి స్టోరీ అనమాట. లూయిస్ వాళ్ళ ఆయన చచ్చిపోయాడా? అరే లూయిస్ చిన్న పాపరా. ఓ, చిన్నప్పుడే పెళ్లి చేసి చచ్చిపోయిందా? అయ్యో, వింటావా నువ్వు సరిగా? ఓ సారీ అన్నయ్య. మీ ఆవిడ చచ్చిపోయిందంటే అందరూ చచ్చిపోతారా? ఓ సారీ సారీ సరే. అయితే లూయిస్ ప్రేయర్ చేసింది. ఏమని? వాళ్ళ ఆయన కావాలనే. అరే వినరాను. లూయిస్ ఏం చేసిందంటే, ప్రభువా నాకు డ్రెస్ కావాలా, షూస్ కావాలని ప్రేయర్ చేసింది. పైనుంచి కింద పడ్డాయా? వింటావా, వీడు అన్నీ సరిగా మాట్లాడాడు అంతా. బెకబెక బెకబెక. ఏమైంది? ఆకలి ఆకలి పురుగులు. ఆపు. అయితే లూయిస్ ప్రేయర్ దేవుడు ఆలకించి వాళ్ళ ఆంటీ ద్వారా వచ్చినాయి అనమాట. నిజంగా? ఆమె హృదయంలో వేసే ఉన్నాడు, మా పిల్లల హృదయంలో కూడా వేసే ఉన్నాడు. మీ హృదయంలో కూడా వేసే ఉన్నాడా? నా హృదయం లేదన్నా. నీ హృదయం లేదా? ఏమైంది? మా ఆవిడకి ఇచ్చేసాను. అయ్యో, మా ఆవిడ చచ్చిపోయింది. అరే నీ ఆవిడ గురించి చెప్తావా గోలా? మేము ఇక్కడ వీబీఎస్లో ఉన్నాం. ఓకే ఓకే. ఏ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా? మేము ఒక వాక్యం కూడా నేర్చుకున్నాం. ఏదది? సాయంకాలంన పడుకోండి. సాయంకాలం పడుకోండి కాదు, విను. ఉదయం లెగండి. అరే అది వినరా అసలు. మధ్యాహ్నం తినండి మళ్ళీ. అరే అది కాదురా, సాయంకాలం ఉదయం మధ్యాహ్నం 3 పూటలు తిని పడుకోండి. నువ్వు సరిగా వింటావా? నేను పంపించేసా. అక్క బ్యాగ్ తీసుకురా అక్క. వీడియో సారీ సారీ సారీ. ఓకే. బెక ఐ లవ్ యూ. అరే చాలా. అయితే ఫ్రాగి విను. అయితే మా వాక్యం అనమాట. ఓకే. సాయంకాలంలో ఉదయం మధ్యాహ్నం నేను తింటాను. కాదు, ధ్యానించచ్చు. ఓ, నాకు బ్రెయిన్ లేదు కదా. నువ్వు చెప్పు. ధ్యానించచ్చు. మొర పెట్టుకొందును. ఓ, కూర వండుకొందును. అరే కూర వండుకుంది కదరా, మొర పెట్టుకొందును. ఓ సారీ, మొర పెట్టుకొందును. ఆయన ఎవరు? దేవుడు. ఓకే. ఆయన నా ప్రార్థన నీ ప్రార్థన ఆలకించును. వావ్, సూపర్ కదా. ఏం సూపర్, అన్ని తప్పులు చెప్పావు. సారీ అన్నయ్య. నీకు కూడా వచ్చేసిందా? వచ్చేసింది అందరికీ. అయితే వీళ్ళందరూ ఒక చక్కని పాట కూడా నేర్చుకోరు. అవునా? పీ పీ పిచ్చుక. పిచ్చి పిచ్చుక. పిచ్చి పిచ్చుక కాదు, సరివాడు మంచి వాడాలా. పీ పీ పిచ్చుక. పీ పీ పిచ్చుక. చిన్న పిచ్చుక. పెద్ద పిచ్చుక. పెద్ద పిచ్చుక, చిన్న పిచ్చుక. ఓ సారీ, పెద్ద పిచ్చుకలు చిన్నవి ఉంటాయి. ఓకే, చిన్న పిచ్చుక. కాస్త నీవు ఆగవమ్మా. తాగిపోమ్మ కదరా, తాగిపో. అరే ఆగవమ్మా. ఓకే, నువ్వు సరిగా పడవద్దు అక్క. బ్యాగ్ అక్క. ఓ సారీ. ఓకే ఐ లవ్ యూ. ఆగవమ్మా. రెక్కలు విప్పి. నాకు లేవు కదా. ఆ పిచ్చుకరా. రెక్కలు విప్పి పైకి ఎగిరి కింద పడి నా నోట్లోకి వచ్చాయి. అరే ఏం పడుతున్నారా? ఓ సారీ. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము? నా నోట్లకేనమ్మా పయనము. అరే ఒరే, తినడానికి కదరా. కాదా? బెక ఏంట్రా అది? నా చైనా భాష, ఫ్రాగీ భాష. బెక వీడు బెక్కతో చంపేస్తున్నాడు మనల్ని అందరూ. నవ్వుతున్నారు. మా ఆవిడ చచ్చిపోయింది. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీ ఆవిడ చచ్చిపోయింది, మాకేంది? ఆగు, పాట పాడు సక్క. దేవుడే మనలను సృష్టించినాడు. మా ఆవిడనేమో చంపేసినాడు. అరే నువ్వు సరిగా పాడరా. అది చైనాలో చచ్చిపోయింది, ఇండియాలో కాదు. ఓ సారీ. సరివాడు, నీ గుండె లేదు ఏం లేదు, నువ్వు పరలోకానికి రావు. ఓకే. దేవుడే నన్ను సృష్టించినాడు. నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు. దేవుడేసు మనతో ఉండగా
ఏ చప్పట్లు కొట్టండి. వేక 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 వేక్ 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 వేక 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 వేక్ వేక్ వేక్. ఏ సూపర్. చాలా బాగా వండావు, కానీ మమ్మల్ని చంపేసినవరా నువ్వు. చంపుడు అంటే చంపుడు చేసిండు. సరే, మా పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్పు. VBS ఎప్పుడు లాస్ట్ డే? సాటర్డేనా? వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్. చైనాకి పోకండి. ఓకే, అక్కడ ఫ్రాక్స్ని తినేసి మేము మనుషులం రా, పోవచ్చు, నువ్వు పోవచ్చు, పోవద్దు. ఓకే, మా ఆవిడ చచ్చిపోయిందన్న. అరే నువ్వు లోపల. ఓకే, బాయ్ బాయ్. బేక బేక అక్క, బేక బేక, ఐ లవ్ యూ. బాయ్ బాయ్. ఓకే బాయ్ రా. బాయ్ అన్న. బాయ్ బాయ్. మా ఆవిడ చచ్చిపోయి లోపలికి అన్న. బాయ్ బాయ్. ఓకే లోపలికి వెళ్ళా. మా ఆవిడ. అరే నువ్వు ఆడలేదు. బాయ్, మళ్ళీ కలుద్దాం. పాప చప్పుడు కొట్టండి ఫ్రాగీకి. 1 2 3 4 5. వావ్, జావ్. నువ్వు వెళ్ళిపో అనాలా? ఓకే, అందరు నిలబడి ఒకసారి పాట పాడదామా? ఇంతమంది నేర్చుకుంది. 1 2 3. ఎస్, అందరు అందరు చక్కగా రెడీగా ఉన్నారా? అందరు 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు ఇలా పెట్టండి. అందరూ ఆ గిటార్ రెడీయా? ఓకే, పాడదామా? పాడా? రెడీ? పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనం. మళ్ళొకసారి. పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో ఉండగా. పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. VBS కమ్మా, తినడానికమ్మా, లొల్లి చేయడానికమ్మా, యేసయ్య కోసమమ్మా. ఎస్, ఆర్ యు రెడీ? రాజు యొక్క గుణ లక్షణాలు. యోయో పిల్లలు, 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 మంచి పిల్లలు, యేసయ్య పిల్లలు. ఏమన్న పిల్లలా? గట్టిగా అరుస్తాం. అందరు గట్టిగా ఏడుస్తాం. గట్టిగా నవ్వుదాం. ఇవన్నిటికీ మీకు ఏడిపే సక్కా సెట్ అయింది. ఒకసారి స్మైల్ ఇద్దాం. ఈ పైన ఇవ్వండి, కింది ఇవ్వండి, పక్కోళ్ళకి ఇవ్వండి, ఈ పక్కోళ్ళకి ఇవ్వండి, వెనకాల ఇవ్వండి, నాకు ఇవ్వండి. పళ్ళుదో మీరు అందరూ VBS అని వచ్చేసారు. పళ్ళు దోమకుండా కంపు కొడుతారు. రా రెడీ? అందరు చక్కగా కూర్చొని నేను మీకోసం ప్రేయర్ చేసి మేము వెళ్ళిపోతాం. మాకు ఇంకో దగ్గరికి వెళ్ళాలా? రెడీ? అందరు కూర్చోండి. 3 2 1. ఓకే, చేతులు జోడించండి. తండ్రి మీకు వందనాలు నజరేయుని యేసు నామములో ప్రభా. మరి ఖానాపూర్లో మరి బ్యాప్టిస్ట్ చర్చ్లో జరుగుతున్న VBS కొందనాలు
బిడ్డలు ఎంతగానో నేర్చుకున్నారు. తమ విశ్వాసము ప్రభు భద్రపరచుకోవడానికి, రక్షణను భద్రపరచుకోవడానికి కృప దయచేయండి ప్రభు. పాస్టర్ గారు, కమిటీ టీం అంతా, VBS టీం అంతా, డైరెక్టర్ అందరూ ఎంతో ప్రయాసపడుతున్నారు నాన్న. ఈ బిడ్డలు ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కాదు. బిడ్డల కోసం మీరు వెల చెల్లించినారు. బిడ్డలు మీరు బలపరచమని, రేపు ఎల్లబడి జరగబోయే సెషన్స్ కూడా దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్. మీరు అట్లే ఉండండి. మీరందరూ సెల్ఫీ తీయడం వచ్చా మీకు? అక్క ఫోన్ అక్క, నేను అందరూ ఒకసారి స్మైల్ ఇవ్వండి. నేను మీ ముఖాలు మంచిగా, మీ స్మైల్ నేను ఈ సంవత్సరం అంతా మేము జ్ఞాపకం పెట్టుకుంటాం. ఓకే, నేను సోషల్ మీడియాలో పెడతా. మీరందరూ స్మైల్. రెడీ, స్మైల్. రెడీ రెడీ, స్మైల్. అందరూ వచ్చేసారా? ఓకే రెడీ. అందరు కదలొద్దు, మళ్ళీ కదలకుండా ఉండాలి. కదలొద్దు. రెడీ, కదలొద్దు. రెడీ, కదలకుండా. రెడీ.